అభివృద్ధి దిశగా అమరావతి అడుగులు. ఒకప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి అప్పట్లో మొదట్లో 30,000 ఎకరాలకు పైగా భూసేకరణ అన్నారు. తర్వాత 40,000 అన్నారు. చివరికి 50,000 వరకు దాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక 44,000 ఎకరాల భూసేకరణ. అంటే అమరావతి ప్రాంతం అది కూడా 3 ఏళ్లలో మొత్తం అభివృద్ధి అంతా పూర్తి చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారట చంద్రబాబు నాయుడు గారు. కంప్లీట్ గా ఒకటి బాబు గారు మార్క్ అయితే ఉంటది, నిజంగా అనుకున్నది పూర్తి అయితే. కానీ అప్పుడే భూసేకరణ విషయంలో తలెత్తిన వివాదాలు, అలాగే రైతులకు ఇచ్చిన హామీల విషయంలో చాలా పెద్ద ఎత్తునే గొడవలు జరిగినాయి. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అలాంటి ఏమీ జరగవా, కంప్లీట్ గా ఒక 4 మండలాలని అలాగే దాదాపు ఒక 11 గ్రామాలను అయితే టార్గెట్ చేశారు అనేది. అంటే ఇక్కడ టార్గెట్ అనే పదం వాడచ్చో లేదో, అలాగే లేదు రియల్ ఎస్టేట్ ని బాగా పెంచే ప్రయత్నం అమరావతి ప్రాంతంలో మళ్ళీ మరొకసారి భూసేకరణ ద్వారా జరగబోతుందా, అసలు దీని వెనక ఆంతర్యం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంతకు ముందు అంటే అప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తర్వాత అధికారం కోల్పోయారు కాబట్టి అమరావతి భూముల విషయంలో అంత వివాదాలు జరిగినాయా? అది తెలిసి కూడా ఇప్పుడు మళ్ళీ మరొక 44,000 ఎకరాలను సేకరించడానికి సిద్ధమవుతున్నారంటే డెవలప్మెంట్ ఆస్పెక్టే చూడాలా, ఇందులో రియల్ వ్యాపారం ఏమన్నా కనిపిస్తోందా? అంటే బేసిక్గా ఒక పొలిటికల్ ఇంటెన్షనల్ మూమెంట్ తప్పించి మరొకటి కనిపించట్లేదు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ కుటుంబాలు మన చేతుల్లో ఉంటే భూమి ఇచ్చేసేసి, లేదా ఆ ప్రాంతం మీద మనం పెట్టేటటువంటి చట్టం ద్వారా మన చేతుల్లో ఉంటే, రేపు జగన్ వస్తే పొరపాటును కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెయ్యడు, ఆల్రెడీ క్రిందటిసారి అతని దెబ్బ రుచి చూశారు కాబట్టి వాళ్ళందరూ పొరపాటును కూడా జగన్ కోటేయకూడదు. తద్వారా మనకు ఒక ఓట్ బ్యాంక్ ఫిక్స్ చేసుకునేటటువంటి ఎత్తుగడది. ఎందుకు అంటే బేసిక్గా ఇప్పుడున్నటువంటి భూమి ప్రభుత్వ భూమితో కూడా కలిపితే 50,000 ఎకరాల దాకా ఉంది మొత్తం. అవును, అది కట్టడానికే మన దగ్గర డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తెస్తామంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, 1,00,000 కోట్ల విలువైన రోడ్లు వేస్తున్నారు. 1,00,000 కోట్లు రోడ్లకు అవుతుంది, కేంద్రం వేస్తుంది. అవును, అందులో ఈ కూడా ఉన్నాయంటగా నేషనల్ హైవేస్, అదే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అవును, ఇవన్నీ కూడా ప్లస్ ఆ మధ్యలో ఉన్నటువంటి రోడ్లు, ఇవి కేంద్రం వేస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు దగ్గరగా స్పెండ్ చేస్తుంది కేంద్రం. కాబట్టి ప్రాథమిక మౌలిక సదుపాయం లభిస్తోంది, ఓ రోడ్డు కనెక్టివిటీ అన్నటువంటిది. లైక్ కృష్ణా నది మీద నుంచి బ్యారేజీ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఈవెన్ ఇప్పుడు ఆ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇది కూడా దీంట్లో నుంచి వెళ్ళేటట్టు కావచ్చు. ఇవన్నీ కూడా కేంద్రాన్ని. ఇక స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ టవరు ఈ టవరు అట్లాంటి కొన్ని బిల్డింగులు కడతానంటుంది. దానికే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, ఇవి కాకుండా బాండ్లు, ఇవి కాకుండా ఇప్పుడు ఇంకా 7-8 బ్యాంకులు ఇస్తానంటున్నారు అని చెప్పి నిన్ననే పత్రికలో వార్త చూసాం. అంటే దగ్గరగా ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం మనం. ఇదంతా చేసి ఇప్పుడు బిగిన్ చేస్తే ఇదంతా అయితే అవుతుంది అక్కడ. బేసిక్గా ఇవన్నీ చేసేసి కేంద్ర సంస్థలు రాష్ట్ర సంస్థలన్నీ అక్కడికి వచ్చేసేసి ఇతర దేశాలకు సంబంధించినటువంటి సంస్థలన్నీ అక్కడికి వచ్చేస్తే అక్కడ ఒక యాక్టివిటీ ప్రారంభమైతే అప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నటువంటిది. వెరీ గుడ్, ఒక మంచి ప్లానింగ్ ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ అతిపెద్ద తప్పిదం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ అమరావతికి అతిపెద్ద సమస్య ఏంటి, మీరు నేను ఇక్కడ ఒక యూట్యూబ్ నడుపుతున్నాం, మనం ఒక 5-6 ఉద్యోగం ఉపాధి నడుస్తుంది. అట్లాగే ఇట్లాంటి ఒక 10 మంది ఉన్నారనుకుందాం, మనకి ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఒక 20-30 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఆఫీస్ కావాలి కదా, డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా. అదేదో అమరావతిలో అదేది మీడియా సిటీ అన్నారు కదా, అది ముందు డిసైడ్ చేసి ఇదిగో అయ్యా మీకు అందరికి తలా 10 లక్షలకి ఎకరం ఇస్తాం అని మనకి చెప్పారనుకోండి, మనం అక్కడికి వెళ్తాం, ఇండస్ట్రీ పెట్టుకుంటాం, అక్కడ ఆఫీస్ పెట్టుకుంటాం, అప్పుడు మన ఇళ్ళు అక్కడే పెడతాం. అప్పుడు మనకి అక్కడ ఒక యాక్టివిటీ, మనం తింటానికో కొంటానికో ఉండటానికో తిరగడానికో ఆ ఏరియా యాక్టివిటీ నడుస్తుంది. ఇక్కడ అది ఏమైనా చేసిందే ప్రభుత్వం, ఏమైనా చేసింది అది? అసలు రైతుల రిటర్నబుల్ ప్లాట్లే పేపర్ మీద ఉన్నాయి, చేతికి ఎందుకు ఇవ్వలేదు? అసలు సమస్య ఉంది ఇప్పుడు అక్కడ. ఏంటది? ప్రపంచ బ్యాంకు ఏడీబీ పెట్టిన షరతు ఏంటి, ముందు మిగతా అన్ని కట్టే కంటే ముందు
ఫస్ట్ మీరు వరద ముంపు నివారణ చర్యలు చేపట్టండి అని చెప్పింది. వీళ్ళు వరద ముంపుకి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు వాళ్ళకి. ఏమని? కొండవీటి వాగు, పాలవాగు నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏ కృష్ణానది నుంచినో ఏ కాలువ నుంచినో వస్తుంటే ఇటు నుంచి ఇటుకని డైవర్ట్ చేసుకోవచ్చు. వాగులో నుంచి వచ్చే నీటికి ఎక్కడ కంట్రోల్ ఉంటుంది? ఎప్పుడు పొంగుతుందో తెలియదు, ఎప్పుడు మునుగుద్దో తెలియదు. ప్రత్యక్షంగా మొన్న వరదలు అటువంటి సందర్భంలో విజయవాడ అటు వరదల్లో మునిగితే ఇక్కడ ఈ వరదల్లో మునిగింది ఈ ప్రాంతం అంతా. ఈ నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళడానికి ప్లేస్ లేక వెనక్కి దానిని దాంట్లో అధికారి మీద యాక్షన్ తీసుకున్నాడు. జోక్ ఏంటంటే ఈ నీళ్లు వెళ్ళి కృష్ణానదిలోకి వెళ్లకుండా అదేదో మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర అడ్డం పడిపోయింది కాబట్టి అక్కడ దానికి కారణమైనటువంటి ఒక అధికారి మీద చర్య తీసుకున్నారట. విచిత్రం ఏంటంటే అక్కడ కనుక ఆ అడ్డు లేకపోయి ఉంటే కృష్ణానదిలో నీళ్ళు వెనక్కి వచ్చాయి కదా, కామన్ సెన్స్ ఉండద్దా? బెజవాడలోకే పోయినాయే, ఇటు వెనక్కి రావా తన్నుకుంటూ? అక్కడ కనుక బ్రేక్ వేయకపోతే. కానీ ఈ నీళ్లు కృష్ణానదిలోకి పోనీయకుండా ఒక అధికారి అడ్డుపడ్డారని చెప్పి అధికారిని తీసేశారట. అంటే ఇలాంటి చిత్రమైన జిమ్మిక్స్ నడిచేటటువంటిది. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏం చేయాలా? ఈ కాలువ కట్టాలి, ఆ కాలువ కట్టాలి. అది ఆల్రెడీ ఉన్న కాలువల్ని ఎక్స్పాండ్ చేసి వెడల్పు చేసి దాన్నంతా తీసుకెళ్ళి నీళ్ళని ఎక్కడ పోయాలి? కృష్ణానదిలో పోద్దామంటే కుదరదు. ఎందుకని? మళ్ళీ ఈ రూట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడ చేశారు? సీతానగరం దగ్గర ఇదివరకు పీడబ్ల్యూడి వర్క్ షాప్ అని ఉండేది, కృష్ణవేణి మూటేలు దాటగానే ఉండేది. మేము ఇదివరకు అక్కడ ఆ పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించిన పడవల్లో కృష్ణానది ఆ గేట్ల రిపేర్లు అవన్నీ అక్కడి నుంచి చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ పడవల్లో వెళ్ళి కవర్ చేసిన వాళ్ళు అక్కడ ఆ గేట్ల దగ్గర. అందులో తొక్కుకునే పడవలు ఉంటాయి, మామూలు స్పీడ్ బోట్లు ఉంటాయి, అన్ని రకాల బోట్లు ఉంటాయి వాళ్ళే. ప్లస్ మోటేల్ కూడా అక్కడే నడుస్తుంది. అక్కడ ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి పీడబ్ల్యూడి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గరలో ఒక పెద్ద రిజర్వాయర్ లాగా కట్టారు దేవినేని ఉమా అన్న టైంలో. ఈ కొండవీటి వాగు వాటర్ అంతా అక్కడికి వస్తే అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఎత్తి కృష్ణానదిలో పోసే కాన్సెప్ట్ పెట్టారు. అప్పుడు ఎత్తి కృష్ణానదిలో పోస్తారనమాట. అయితే అక్కడ దాకా రావాలంటే ఊరంతా తిరిగి వచ్చినట్టు అమరావతి అంతా. అమరావతిలో ఈ కొండవీటి వాగు ఇంపాక్ట్ 11 గ్రామాల మీద ఉంటుందనేది అక్కడున్న చిన్న పిల్లలతో సహా తెలిసి, ఎందుకంటే ప్రతి ఏడాది చూస్తారు కాబట్టి. ఏడాదికి ఒకసారి వచ్చినవి ఉన్నాయి, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది ఉంది వరద. వర్షాకాలం వచ్చిందంటే ఆ వరదని చూడటం వాళ్ళకి సహజం. ఎందుకు ఇప్పుడున్న న్యాయమూర్తులు చూడలేదా మొన్న వరదప్పుడు? అక్కడ సెలవేమంటే నేను ఇవ్వనని చెప్పి న్యాయమూర్తి గారు అడ్డం తిరగలేదా? ఓవరాల్గా ఆ నీళ్లలో నుంచి వీళ్ళందరూ వెళ్ళింది, జనాలందరూ, ఈ లాయర్లందరూ మోకాళ్ళ లోతు నీళ్లలోనే వెళ్ళారు కదా. అక్కడ మోకాళ్ళు ఏంటి అక్కడ దాదాపు ఇంకెక్కువే ఉన్నట్టుంది, ఇంకా కొంచెం. అది జరిగింది. ఇప్పుడు అవన్నిటినీ ముందు తీసుకొచ్చి వీళ్ళు ఏం చేయబోతున్నారంటే, అట్టా కుదరదు కాబట్టి వీళ్ళు ఒక కొత్త ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పారు. ఒక 5 చోట్లట ఇలాంటి రిజర్వాయర్లు కడతారట. కట్టేసి ఈ నీళ్ళన్నీ అక్కడికి మళ్ళీ ఇస్తారట. మళ్ళీ ఇచ్చి అంటే అక్కడ ఒక రిజర్వాయర్ లాగా నీళ్ళని స్టోరేజ్ ట్యాంక్స్ అక్కడ నింపుతారు. దానికోసం కెనాల్స్ పెడతారు. ఇవన్నీ కట్టాలి ముందు. ఇవి కట్టి ఆ రిజర్వాయర్లు కట్టాలి. ఆ లామ్ దగ్గర ఒకటి, ఆ మంగళగిరి రూట్లో ఒకటి, ఇట్లాగే ప్లేసెస్ చెప్పారు. అదంతా మొన్న మధ్యన ఈ పత్రికలే రాశారు. అయితే సమస్య ఎక్కడ వస్తుంది ఇప్పుడు మీరు ఈ కృష్ణవేణి మోటెల్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో రిజర్వాయర్లోకి వస్తే కృష్ణానదిలోకి పోసేస్తారు, రేపు పొద్దున అవతల పోసేస్తారు, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ రిజర్వాయర్లో నీళ్ళు వచ్చినాయి, ఈ నీళ్ళు ఎక్కడికి చేస్తారు? రేపు పొద్దున ఏం చేస్తారు ఈ నీళ్ళని? దాని తీరవంతానంటే ఒక పార్క్ లాగా కట్టి అక్కడ ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, టూరిజం స్పాట్ లాగా పెడతారట. గుడ్, బానే ఉంది. సరే, ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ నీళ్ళని అక్కడే ఉండగా మళ్ళీ పొంగుద్ది కదా, అప్పుడు ఎక్కడికి పోస్తారు ఈ నీళ్లు? మళ్ళీ పొంగుద్ది కదా, అప్పుడు ఎక్కడికి పోస్తారు? దీనికి వీళ్ళు చెప్పిన ఒక విచిత్రమైనటువంటి ప్రణాళిక ఏంటంటే, భవిష్యత్తులో నగరం అంతా డెవలప్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ తాగునీటి అవసరాలకి, ఇళ్ళ వాడకానికి అవసరమైనటువంటి అవసరాలకి ఈ నీళ్ళని శుద్ధి చేసి ఇస్తారట. అది ఎప్పుడు ఊరంతా సెట్ అయ్యి అప్పుడు ఈ నీళ్ళనంతా కలిపి మళ్ళీ ఎక్కడ ఉంది, ఇదొక మూలం ఉంది, అదొక మూలం, అది ఇంకో మూలం, ఈ నీళ్ళన్నింటి కలిపి ఎట్లా చేస్తారు? ఇప్పుడు విజయవాడలో ఉందనుకోండి, లేకపోతే గుంటూరులో ఉందనుకోండి, కృష్ణానదికి ఆనుకుని ఉండేటటువంటి ఒక ఇది ఉంటుంది. దాన్ని ఏమంటారు, మీకు విజయవాడలో పడవల రేవు పక్కన ఉంటుంది, ఇది వాటర్ ప్యూరిఫైయింగ్ కేంద్రం.
దాంట్లో నీటి శుద్ధి కేంద్రం అంటారు. అక్కడ ఒక పెద్ద బావుల్లాగా పెట్టి అందులోకి నీళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ శుభ్రం చేసి దాంట్లో బ్లీచింగ్ అయ్యేసి ఆ తర్వాత ఊళ్ళోకి వదులుతారు. ఇట్లాంటిది ఒక్కొక్క చోట కుదురుద్ది, కానీ అన్ని ఒక్కో చోట ఉంటే ఎట్టా కుదురుద్ది? కానీ అంత నీటిని తాగి అంత వినియోగించి అంత జనాభా రావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? ఇది ఒక సమస్య ఉంది. ఇవంతా పూర్తయితే వాళ్ళు సెకండ్ స్టెప్ లోన్లు ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోన్ ఇచ్చారు వాళ్ళు, సెకండ్ స్టెప్ లోన్ ఇవ్వాలంటే అది. ఈలోగా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సౌందర్య నగరం సృష్టిస్తున్నాం. 4,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట. 5 నుంచి 7,000 అన్నారు. 4,000 ఇవాళ ఏదో ఈనాడులో రాసింది. 4,000 ఎకరాలట. తర్వాత అదేంటది ఇంకొకటి ఏదో చెప్పారు, అంతర్జాతీయ స్టేడియం అదొక 250 ఎకరాలు 350 ఎకరాల్లోనూ రైలు ప్రాజెక్టులు ఇట్లాగే. అదేదో అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంట. అంతర్జాతీయ 3 లక్షల మంది ఉండేది అది. కాకపోతే అది మాత్రం దాన్ని ఏమంటారు, హంబక్ అనుకుంటున్నాను నేను. 3 లక్షల మంది ఉండే రైల్వే స్టేషన్ అక్కడ కట్టుకుని ఏం చేయాలి అంటే ఓ 50 ఏళ్ల తర్వాత డెవలప్ అయ్యే దానికోసం ముందు కట్టేస్తారు ఇప్పుడు దానికి. ఇదంతా ఒక ప్రస్తుతం ఏంటంటే ఒక కళల ప్రపంచంలో విహరింప చేయటం ఒక ఎత్తు. అంటే గన్నవరం కూడా అంతర్జాతీయ విమానాశ్రయమే కదా సార్? గన్నవరం మామూలు ఎయిర్పోర్ట్ కి ఎక్స్పాండ్ చేశారు. ఈ మధ్యన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు జనాలు రాక. 50% 60% ఆక్యుపెన్సీ ఉందని విదేశాలకు వెళ్ళి సింగపూర్ అని థాయిలాండ్ అని ఇట్టా పెట్టినటువంటి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. మొన్ననే రాశారు ఆంధ్రజ్యోతి వాళ్ళే ఏమని, వైజాగ్ విజయవాడకి రెండిటికి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి వాళ్ళే రాశారు, జనాలు రాక అన్నటువంటి. ఆయన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, ఇంతకుముందు మాట్లాడాడు, దానివల్ల కొంత 6 నెలలు నడిచింది. ఇంకా ఇప్పుడు లేకపోయేటప్పటికి. ఒకప్పుడు ఏంటంటే వాజ్పేయి టైంలో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాజెక్టు పెట్టారు మనకి గన్నవరం ఎయిర్పోర్టు. నాకు తెలిసినప్పటి నుంచి నేను కవరేజ్ చేస్తున్న రోజుల నుంచి అది కేవలం ట్రైనింగ్ సెంటర్ కింద మిగిలింది. అది ఎన్సీసీ ట్రైనింగ్ సెంటర్ కింద. దాన్ని చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అప్పట్లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం కోసం ఒకటి తీసుకొచ్చారు. దాన్ని దక్కన్ ఛార్జెస్ ఉండేది కదా, ఈ దక్కన్ ఛార్జెస్ వాళ్ళకి సంబంధించిన దక్కన్ ఎయిర్వేస్ ఉండేది అప్పుడు. ఆ దక్కన్ ఎయిర్వేస్ వాళ్ళకి సంబంధించి 50% టికెట్లు వాళ్ళు కొనేట్టు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఒకళ్ళు ఇద్దరు ప్రయాణించేవాళ్ళు గన్నవరం నుంచి సర్వీసెస్ మొదటి రోజుల్లో. నేను బాగా గుర్తు అనమాట నాకు, అది కవరేజ్ చేశాను కాబట్టి. ఆ తర్వాత మొట్టమొదటిసారి ఫ్లైట్ నిండా వెళ్ళినటువంటి బ్యాచ్లో నేను కూడా ఉన్నా. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయ్యి అలిపిరి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన్ని పరామర్శించడానికి ఇక్కడి నుంచి జర్నలిస్టుల బృందం వెళ్ళాం గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో. అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆయన. ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆ 50% టికెట్ల లిస్టులో మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారనమాట, రాను పోను కూడా. అప్పుడే ఫ్లైట్ ఫస్ట్ టైం డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కడం. అంతకుముందు ఎన్సీసీ ఫ్లైట్లు ఎక్కాను కానీ అట్లాగే. అంటే అట్లాంటిది ప్రారంభమయ్యి ఇవాళ బాగానే సర్వీసులు నడుస్తున్నాయి. కాకపోతే ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వచ్చేటికి ఇంకా లేదు. అయితే అమరావతి వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవసరం అవుతాయి, కట్టాలనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే దానికి 4,000 ఎకరాలు. ఇప్పుడు భోగాపురం 2,300 ఎంత ఉంది, ఇది 4,000 ఎకరాలంట. ఇట్లాంటి విచిత్ర లెక్కలు ఎందుకు మనం? ఇంకొకటి, ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ఆపేసి అప్పులు తీసుకుంటే ఎంత వస్తుంది, ఈ కొంచెం జరుగుతోంది పని. ఇంకొకటి, అన్నిటికంటే మోసం అనను కానీ అన్నిటికంటే తెలివితేటలు, తెలివి తక్కువతనం ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక ఎందుకు చెప్పాను మనకు అక్కడ స్థలం ఇస్తే అనేది, అలాగా స్థలం ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఎవరికి ఇస్తోంది? పలుకుబడి కలిగిన వ్యక్తులకి ఇస్తోంది. భారీగా 1,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నోడికి అక్కడ ఇస్తోంది. వాడు అక్కడ లక్షల్లో లాభం ఆశిస్తాడుగా. అప్పుడు కోటీశ్వరులు తప్ప మామూలుగా ఉన్నటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎందుకు వస్తాయి? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు గబక్కన మనం వెళ్ళి అక్కడ ఉందాం అనుకున్నాం, ఎవరి దగ్గర తీసుకోవాలి ల్యాండ్? ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి. అంటే ప్రభుత్వం క్యాబినెట్ డెసిషన్ ఇవ్వాలి. లేదా వీళ్ళు ఏమన్నా కనుక జనాలకి ఆ భూములు ఇచ్చేస్తే అప్పుడు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. ఏది వాళ్ళు కడతారు, రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తే. కానీ ఆ రిటర్నబుల్ ఫ్లాట్ అంటే ఇవాళకే 2-3 కోట్ల రూపాయలు ఆశిస్తుంటే 1,200 గజాలకి. దాంట్లో కట్టేది ఇంకో 1.5-2 కోట్లు అయితే అప్పుడు ఒక 3-4 కోట్ల రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్ లో ఒక 25 ఫ్లాట్లు కట్టాడు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? అక్కడ అంత పెట్టి ఉండేవాడు ఎవడుంటాడు అక్కడ?
సామాన్యులు ఉండడం అయితే సాధ్యం కాదు. సాధ్యం కాదు కదా. అదే కోటీశ్వరులే ఒక ఉండాలి. సమస్య అంటే ఇప్పుడు దానికే వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు తీసుకుని ప్రభుత్వం చేతిలోనే భూమి ఎందుకు ఇచ్చుకోవాలి? నాకు అర్థం కానిది ఏంటంటే హైదరాబాద్లో ఉందండి, ఇప్పుడు మనం వెళ్ళేవాళ్ళంటే వాటికి వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే అంత ప్రైవేట్ భూమే. క్యాపిటల్ అక్కడ గవర్నమెంట్ది ఏముంది? అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, దాని పేరేంటి, ప్రభుత్వ సచివాలయం, ఇవి ఉంటాయి అంతే కదా. ఇంకా ప్రభుత్వ భూమి ఇంకేముంది? మిగతా అదంతా ప్రైవేట్ భూమి. అసెంబ్లీ పక్కన కూడా ప్రైవేట్ భూమి ఉంటుంది, కొనుక్కుంటారు, అమ్ముకుంటారు, ఉంటుంది. ఆ వంతెన యువతల పక్కన అంతే కదా ఉండేది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ యువతల పక్కన అంతా ప్రైవేట్ ల్యాండ్స్. ఎవరికి వాళ్ళు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. లేకపోతే ఆ ఎల్వి ప్రసాద్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కదా, అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. అట్లాగా అమ్ముకునే కొనుక్కునే అవకాశం వీళ్ళకి ఇవ్వచ్చుగా, వీళ్ళు కోటీశ్వర్లు అవుతారుగా. వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు కదా. ఇంకోటి, ఆ గ్రామాల వాళ్ళందరూ ఇద్దాం అనుకుంటున్నారట, వెరీ గుడ్. లింగమనేని వారు ఇవ్వాలనుకోవట్లేదా? వారికి అక్కడ ఉందిగా 100 ఎకరాలు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ అక్కడ దగ్గర దగ్గర 3,000 ఎకరాలు ఉన్నది కదా రియల్ ఎస్టేట్ వాళ్ళకి. 100 ఎకరాల పైబడిన భూములు ఉన్న వాళ్ళందరూ ఈ చుట్టూతో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇవ్వాలనుకోవట్లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం? అదేం స్పెషల్? యువతలో ఉన్న వాళ్ళు ఇస్తారా, అవతల వాళ్ళు ఇస్తారా, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వరా? ఇంకోటి, ఇప్పుడు క్రిందటిసారి 34,500 ఎకరాలు అంటేనే ఇంకా 2,500 ఎకరాల వాళ్ళు సబ్మిట్ చేయలేదట, ఇవ్వలేదట. అదేమంటే అదేదో టెక్నికల్ ప్రాబ్లం అని రాస్తున్నారు. వాళ్ళు ఇచ్చి ఉండరు, కోర్టులకు పోయి ఉంటారు. ఇక్కడ ఇదేంటి, భూ సేకరణ కాదు. సేకరణ అయితే లాక్కోవచ్చు, భూ సమీకరణ. భూ సేకరణ కూడా రూల్ పెట్టారు, ఖచ్చితంగా ముందు డబ్బులు ఇచ్చి తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి 3 times డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఆల్రెడీ భారీ ఎస్టాబ్లిష్మెంట్ చెప్తున్నారు కదా, అందువల్ల ఏంటి, ₹1,00,00,000 అనుకుందాం, 3 times అంటే 3 కోట్లు ఇవ్వాలి. కాబట్టి తీసుకోలేకపోతున్నారు. లేదు, ఏ 10 లక్షలు 15 లక్షలు అని చెప్పి రిజిస్టర్ చేశారనుకోండి, మార్కెట్ వాల్యూ అని చెప్పి, అప్పుడు 45 లక్షలు ఇచ్చారనుకోండి, రేపు మార్కెటింగ్ మిగతా వాళ్ళందరూ కొనరుగా, కార్పొరేట్ కంపెనీలు 45 లక్షల ల్యాండ్ మేము కోట్లకి ఎందుకు కొంటామంటారుగా. అంతే, అవును. కాబట్టి ప్రభుత్వానికి అక్కడ మింగాలేని కక్కలేని పరిస్థితి. ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుని మొత్తం కలిపి 1,00,000 ఎకరాలు కడతారట. దగ్గర 1,00,000 ఎకరాలు అవునట్టే, 99,000 ఎకరాల దగ్గరకు వచ్చింది. భారతదేశ చరిత్రలోనే అతి పెద్దదైనటువంటి రాజధాని అనేటటువంటి. ఏం చేస్తారు దీంట్లో అంటే, ప్రపంచవ్యాప్త కంపెనీలన్నిటి పిలుస్తారట. వాళ్ళు వస్తుంటే పెడదామా, ముందే పెట్టేద్దామా? వాళ్ళు వస్తుంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఆ రైతులతో, ఇప్పుడు గుజరాత్ లో ఉంది, మొత్తం ప్రభుత్వం లాక్కోవట్ల రైతుల దగ్గర నుంచి. మీరు వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ పెడతానని వెళ్తే రైతులతో మీకు పరిచయం చేస్తుంది, మీరు అక్కడ మాట్లాడుకుంటారు. రేటు అక్కడ ₹10 ఉందనుకోండి, ఇంకో రూపాయి వేసి ఇవ్వండి సార్ అంటాడు. 3 ఇవ్వమని అడగడు, ఇంకో రూపాయి వేసి ఇవ్వండి సార్ అంటాడు. మనం ఇంకో రూపాయి వేసి ఇవ్వడానికి మనకి సంతోషం, ఆ రైతుకి సంతోషం వస్తుంది కదా. వెంటనే ఫెసిలిటీ ఇస్తాడు వాడు. 1 week to 10 days సెట్ రేట్ అయిపోతుంది. ఇక్కడ విచిత్రం. కానీ ఒకటి సార్, అంటే ఒక డౌట్ ఏంటంటే, అప్పుడు జరిగిన వివాదాలు ఇవన్నీ మనం చూసాం, దాని మీద ఉద్యమాలు ఇదంతా ఓకే, జగన్ హయాం వచ్చింది కాబట్టి దాన్ని ఆపేశారు అనుకోవచ్చు. కానీ అప్పుడు ఇంతకుముందు కమిటీలు కూడా చెప్పినాయి, 3 పంటలు పండే భూములు ఇక్కడ ఎందుకు అనేది, అప్పుడు రాయలసీమ సైడ్ ఏదో పెట్టుకోమని అన్నారు అనేది. కానీ ఓకే, అదేదో జరిగిపోయింది, ఓకే, ఒక మిస్టేక్ చేసేసారు అప్పుడు అనేది. మళ్ళీ ఇప్పుడు రెండో తప్పు ఏమన్నా చేస్తున్నారా? ఈ 44,000 ఎకరాలు మళ్ళీ అక్కడే ఎందుకు సేకరించాలి, అక్కడే ఎందుకు సమీకరించాలి? ఇంతకుముందు అనుకున్నట్టు విజయవాడ లేదంటే గుంటూరు ఈ ప్రాంతాల్లో, లేదంటే ఆ మంగళగిరి ప్రాంతాల్లో రోడ్డు పక్కన అవన్నీ 1,000 ఎకరాలు లేవా? అంటే మళ్ళీ రెండోసారి అంటే ఏమి దాని స్వలాభం స్వప్రయోజనం అనుకోకూడదేమో, కానీ ఏం ఆశించి చేస్తారు? ఎందుకంటే అప్పుడే అదేదో ఏమన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదో జరిగింది అనేది. ఇప్పుడు కూడా ముందుగా ఇలా సేకరించబోతున్నారు. వాస్తవానికి 57,000 ఎకరాలు సేకరించాలనుకున్నారు, కానీ 44 సేకరిస్తున్నారు అనేది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటిది జరగదని గ్యారంటీ అండి. ఒకందుకు మంచిది, ఇప్పుడు ఆ ఏరియాలో ఎవడు కొండ అటు ఇటు కాకుండా అయిపోతుంది వాళ్ళ జీవితాలు. ఇప్పుడు వీళ్ళు సేకరిస్తున్నారన్నాక ఆ ఏరియాలో భూములు ఆగిపోతాయి, దన్మని మార్కెట్ ఆగిపోతుంది, పోలవరం బతుకులు అయిపోతాయి. పోలవరం మునుగుతుంది అన్నాక ఎవడు కొండం మానేశాడు అక్కడ, దానివల్ల వాళ్ళు సంక్షోభంలో పడ్డారు. ఆగిపోతాయా లేదంటే కొని పెట్టుకుంటారా సార్? ఆగిపోతే అప్పుడు ధరలు పడిపోతాయి. కొనేవాళ్ళు లేకపోతే ఏం చేస్తాం మనం? ప్రభుత్వమే కొంటది కదా రేపు పొద్దున్న, ప్రభుత్వం. అదేనండి, వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వట్లేదు కదా, ఇస్తారు అన్న ఈ ప్రచారంతో ఏమైపోతుంది ఇక్కడ. ఇది అతిపెద్ద లాజికల్ పాయింట్. ఇస్తారు అన్న ప్రచారంతో ఏమైపోతుంది అక్కడ,
ఉమ్, ఇవ్వకపోతే తీసుకుంటారా మిగతాది అనుకున్నాక అది ఆ అంతే. ఏరియాలో ఏం అవును. చేస్తాం, మనం వెళ్ళి కొంటామా? ఉమ్, కొంటే కొనలేం. మళ్ళీ ఎందుకు వచ్చిన పెంట లాక్కుంటారు ప్రభుత్వం వాళ్ళు, ఉమ్, ఉమ్, లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ ఉమ్, ఏరియాలో రేట్లు ఎంత ఉంది వీళ్ళు చెప్తున్న మంగళగిరి, ఆ ఉమ్, తాడేపల్లి ఏరియాలన్నిట్లలో అవును. 10 కోట్లు 15 కోట్లు ఉంది. అవును. ఏ బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడన్నా 10 కోట్లు 15 కోట్లు ఉన్న ల్యాండ్ తీసుకెళ్లి ప్రభుత్వానికి దఖలు చేస్తాడా? ఉమ్, మిగతా ఏయో అవును. ఊళ్ళు చెప్తున్నారు కొన్ని. అక్కడైనా అవును. మినిమం 2-3 కోట్లు ఉంది కదా ల్యాండ్. ఉమ్, ఇవాళ ఈజీగా. ఉమ్, అమరావతి ఉమ్, పుణ్యమే ఆ చుట్టుపక్కల ఏరియాలో పెరిగింది. ఉమ్, అంతున్నోడు ఎవడన్నా బుద్ధిబు తక్కువగా తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇస్తాడా? ఉమ్, ఇచ్చి ఈ చిన్నది తీసుకోవడానికి సిద్ధపడతాడా? ఉమ్, ఇందులో లాజిక్ ఏంటంటే ఇప్పుడు అమరావతిలో భూములు అమ్ముకోవడానికి లేదు. ఉమ్, ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఇప్పటికే కోట్లలో ఉన్నాయి. నా అనుమానం ఉమ్, ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనగానే ఈ ఏరియాలో వాల్యూ ఆగిపోతుంది, ఉమ్, పడిపోతుంది. ఉమ్, పడిపోయినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ వాళ్ళు తక్కువ రేటు కొనుక్కుంటారు. ఇప్పుడు ఉమ్, మీకు గుర్తుందా, అప్పట్లో దాన్ని ఏమంటారు, అసైన్డ్ ల్యాండ్స్. ఉమ్, ఉమ్, మేము వేసేయండి 10 ల్యాండ్స్. పైసలు అవును. డబ్బులు ఇవ్వము, 10 ఉమ్, సంవత్సరాలు మాత్రం వాళ్ళకి కౌలు ఇస్తాము, కౌలు డబ్బులతో ఉమ్, సమానంగా. అది మేము అవును. ఫ్రీగా ఇచ్చిన భూములు, ప్రభుత్వం ఎప్పుడు ఉమ్, కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, అందులో భాగమే కదా, మేము తీసేసుకుంటాం, 10 పైసలు ఉమ్, ఇవ్వమని చెప్పారు. ఉమ్, చెప్పిన తర్వాతన ఇక అక్కడ వాటి అమ్మకాలు అయిపోయినాయి. అవును. ప్రభుత్వం వాళ్ళ దగ్గర లాగేసుకుంటుంది అన్నటువంటి వచ్చేసింది. అది ఉమ్, వాళ్ళకి ప్రచారం చేశారు. అప్పుడు ఏం ఉమ్, చేశారు మీకు గుర్తుంది కదా, ఒక అతని వీడియో కూడా అవును. రిలీజ్ అయింది. అవును. 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 ప్రభుత్వం అప్పుడు కేసు కూడా పెట్టింది. ఉమ్, ఉమ్, జగన్ వచ్చాక ఏమని తేలింది, అవును. ఉమ్, మీకెందుకు, నీకు ఎట్టాకు 10 ఉమ్, పైసలు రాదు, ఉమ్, అదిగో ఆ సుబ్బారావు గారికి, రామారావు గారికి ఉమ్, ఆయన 5 అదే. లక్షలు అవును. ఇస్తాడు అని మొదట్లో ఉమ్, 5 లక్షలతో బిగించేసి 10 ఉమ్, ఫైనల్గా 20 లక్షల రూపాయలు ఉమ్, అట్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఉమ్, ఇచ్చి దాంట్లో ఏమని రాయిపిచ్చారు, మా సకలమైనటువంటి సమస్తమైనటువంటి మనస్సుతో రాసిస్తున్నాం అని రాయిపిచ్చారు. ఉమ్, యాజ్ ఫర్ నామ్స్ అది చెల్లుబాటు కాదు. ఉమ్, కానీ 6 నెలల తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఒక కొత్త జీవో తెచ్చారు. అవును. తెచ్చి ఉమ్, ఏం చేశారు, దాంట్లో ఆ భూమికి ఇట్లా బాధపడుతున్నారు మాకు తెలిసింది కాబట్టి మిగతా వాళ్ళకి 1200 గజాలు ఇస్తే వీళ్ళకి 800 గజాలు ఇస్తాం, ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి ఇస్తాం రిటర్నబుల్ ప్లాన్. అవును. ఉమ్, 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 అంటే అంతే. రామయ్య ఉమ్, అనేటటువంటి ఆయన పేరుతో అసైన్డ్ ల్యాండ్ ఉంటే లెక్క ఉమ్, ప్రకారం ఆయనకే ఇవ్వాలి భూమి. అవును. ఉమ్, కాకుండా రామయ్య దగ్గర కొన్న రామారావుకి ఉమ్, రిటర్నబుల్ ప్లాట్ ఇస్తారంటే ఇక్కడ అసైన్ సమస్య పరిష్కరించారు తెలివిగా. అయిపోయింది. అవును. పైగా అతనికి కొత్తగా రిటర్నబుల్ ఫ్లాట్ లాభం. అది అతనికి వచ్చేది 5 లక్షల నుంచి 20 లక్షలు. ఒకప్పుడు ఉమ్, తెలంగాణలో ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర గొడవ పడింది అదే కదా. ఉమ్, ఆ, ఉమ్, అక్కడ తెలుగుదేశాన్ని ద్వేషించడానికి, ఆంధ్ర వాళ్ళని ద్వేషించడానికి కారణం ఏంటి, 5 ఉమ్, లక్షలకి 10 లక్షలకి ఎట్టాగే చెప్పి కొనేసేసి ఉమ్, చివరికి వాళ్ళేమో 100 కోట్లు సంపాదించుకున్నారనే కదా ఆంధ్ర అవును. వాళ్ళని తరిమేసింది. అక్కడ అవును. గొడవ దిగింది, అసలు ఉమ్, గొడవ రైజ్ అయింది అక్కడ కదా. ఇప్పుడు అవును. ఇక్కడ అట్లాగే అసైన్ ల్యాండ్స్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ మాట అనగానే స్ట్రక్ కదా ఎక్కడైనా సరే. అవును. ఉమ్, అంతే. ఇప్పుడు మనకు అర్జెంట్గా అవసరం ఉంది, 1 కోటి రూపాయలది 30 లక్షలుగా అమ్ముకుంటాం చచ్చినట్టు, పిల్లల ఉమ్, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఉమ్, ఇట్లాగా. ఆ ఉమ్, తర్వాత ప్రభుత్వం ఎప్పుడో 1 ఏడాది తర్వాతనో 2 ఏళ్ల తర్వాతనో భూసేకరణ లేదన్నారు అనుకోండి, సమీకరణ ఉమ్, అయిపోతుందిగా. అంతే. ఉమ్, ఉమ్, లేదు ఉమ్, ఆ తక్కువ రేటుకి వీళ్ళే కొనుక్కుని వీళ్ళు ఇస్తారేమో ఉమ్, ప్లాట్లు అవునా. గవర్నమెంట్కి ఉమ్, తక్కువ ఉమ్, రేటుకి. ఉమ్, ఉమ్, ఇది ఉమ్, ఒక రకంగా సంపాదించుకునే మార్గం అవుతుందిగా. అదే. అవును. ఉమ్, యాక్చువల్గా అయితే ఉమ్, నేననే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓ పెద్ద సచివాలయం ఉందండి, ఉమ్, సచివాలయం పక్కన ఆ ఉమ్, రైతు భూమి రైతుకే ఉందనుకోండి, ఉమ్, ఆ రైతు అమ్ముకుంటే వాళ్ళు ఎంత ఉంటుంది, ఉమ్, 1 కోటి రూపాయలు కాదు 10 కోట్ల రూపాయలు అవుతుందిగా. అవును. 5 అదే స్టార్ కదా. హోటల్ కట్టుకోవచ్చుగా అక్కడ ఎవడో వచ్చి. ఉమ్, ఆ విధంగా రాజధానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ గ్రామాల్లో వాళ్ళనే ఉమ్, ఉండనిస్తే, వాళ్ళ ఉమ్, చేతుల్లోనే ఉంటే వాళ్ళందరూ ఉమ్, అపరకోటీశ్వర్లు అవుతారు కదా రేపు పొద్దున. నువ్వు చెప్పినట్టు అదే కదా. హైదరాబాద్ తయారైతే ఇప్పుడు హైదరాబాద్ ఉమ్, ఇంపాక్ట్ ఎక్కడ దాకా ఉంది, అవును. మియాపూరు ఆ ఉమ్, దాటిపోయి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు. అటు వెళ్ళిపోయింది. ఇటు వనస్థలిపురం ఆ, దాటేసి తగ్గిదేరి ఇటు ఇదంతా హయత్ నగర్ ఏమైనా వచ్చేస్తుంది, దాటేసి ఎల్బీ వచ్చేసింది. నగర్ అవన్నీ అయిపోయినాయి కదా, ఫిల్మ్ సిటీ వరకు ఫిలిం వచ్చేసింది. సిటీ ఆల్మోస్ట్ దాటేసి వచ్చేసిందా. అబ్దుల్లాపూర్ మెట్. అటు సికింద్రాబాద్ ఉప్పల్ దాటిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. దాటిపోయి అటు వెళ్ళిపోయింది. అంత అవును. ఎక్స్పాండ్ అయింది కదా. మరి ఇప్పుడు ఆ ఉమ్, ఏరియాలో ఉన్నటువంటి ప్రజలే బాగుపడుతున్నారుగా. అదే కదా. అట్లా ఇక్కడ అవును. కూడా వీళ్ళు ఉమ్, బాగుపడతారు కదా. అవును. అవును. వాళ్ళ అవును. బాగుని ఎందుకు చెడగొట్టడం, మనం కోకాపేట ఎట్టా ఉమ్, బాగుపడింది, అదే కోకాపేటని కదా. సమీకరించుకోలేదు కదా ప్రభుత్వం. అటు శంషాబాద్ వైపు కూడా. ఆ, కాబట్టి ఉమ్, అలా వాళ్ళని ఎందుకు బాగుపడినివ్వం మనం.
ఉమ్, మనం ఒక పెద్ద ప్లాన్ చేసాం, ఊరు ఎక్స్పాండ్ అయిపోవాలి కదా. ఇంకోటి అసలు అదే కదా. బెజవాడ గుంటూరు కలిపితే ఈ మొత్తం ఏరియా వాళ్ళు బాగుపడతారు కదా, ఒక అంటే కోటి ఇక్కడ జీవితాలు కూడా మళ్ళీ బాగుపడతాయి కదా. ఇక్కడ కూడా మళ్ళీ కొత్త నగరాల కాన్సెప్ట్ తీసుకొచ్చారుగా ఇందులో కూడా. ఇక్కడ కూడా నగరాలు సృష్టిస్తారు ఈ 44,000 ఎకరాల్లో కూడా. అదే అనేది, ఈ ఇంత సృష్టిలో ముందులాగే ఎందుకంటున్నా నేను అనేది, ఈ కొత్త నగరాలు. మొత్తాన్ని కలిపి ఒకటే రాజధానిగా పెడితే, ఉమ్, ఇప్పుడు హైదరాబాదులో కూకట్పల్లి నగరము, ఉమ్, మియాపూరు నగరము, అలా ఏమి ఉండదు. అంతా గచ్చిబౌలి ఏరియా నగరం అని ఏం లేదుగా, లేదు. ఉమ్, మొత్తం కలిపి ఒకే నగరం కింద. అంతే. అందుకే కదా అది డెవలప్ అయింది. అవును. నువ్వు మొత్తాన్ని అంతే. కలిపి పెదవాడ గుంటూరు ఇవన్నీ కలిపేసి ఒక నగరం ప్రకటించావు అనుకో, ఉమ్, ఇన్ని లక్షల మంది, 80 లక్షల కుటుంబాలు అవును. నీ పేరు చెప్పుకుని బతుకుతాయి కదా. ఉమ్, ఉమ్, అది కదా చెయ్యాల్సింది రాష్ట్రం బాగుంటే. అవును అవును. కానీ ఒకటి సార్, దీంట్లో బైలాసెస్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే, నిజంగా ఇప్పుడు మళ్ళీ ఒక 44,000 పంట భూములున్న పొలాలు ఇవన్నీ కూడా ఒక రకంగా అది కూడా ఒక అతిపెద్ద లాస్ అవుదా? ఎప్పుడో నాశనం అయిపోయిందండి, ఇంకా కొత్తగా నాశనం అవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు నాకు తెలిసి నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాతన, ఈనాడులో అయితే నేను ఏరియా స్ట్రింగర్ని కాబట్టి నాకు ఇటు ఏరియాలతో అవసరం లేదు, సంబంధం లేదు. కాకపోతే ఇక్కడి నుంచి వచ్చే కూరల గురించి బోల్డ్ స్టోరీలు రాసేవాడిని. కాళేశ్వరం మార్కెట్ పాత బస్తీ డేట్లు ఆ తర్వాత నా సిటీ కేబుల్లోకి వచ్చాక, అలాగే తేజాలో చేసినప్పుడైనా టీవీ 9లో చేసినప్పుడన్నా ఆ ఏరియాలన్నీ విపరీతంగా తిరిగినవాడిని నేను. ఈ కుంచెనపల్లె, తాడేపల్లె, ఉండవల్లె, ఇట్లాంటి ఎంత మొత్తం ఏరియాలన్నీ తిరిగినటువంటి, ప్రతి అడుగు తిరిగినవాడిని. అక్కడ అసలు ఆ రూటు మీ కనకదుర్గ వారధి దాటితే పచ్చటి పొలాలు అటు ఇటు అటు ఇటు. ఇప్పుడు ఒక్కటి కనబడట్లా. అదే కదా. అలాగే ఇటు పక్కన ప్రకాశం బ్యారేజ్ దాటగానే రైట్ సైడ్ అంతా పచ్చని పొలాలు, అమరావతి వెళ్ళేదాకా. ఇటు పక్కన ఈ లోపల అంతా పొలాలే. ఇప్పుడు మొత్తం జనారణ్యం. జనారణ్యం కాదు, ప్రస్తుతానికి కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ మొత్తం ఏరియాలో వీళ్ళు అనుకున్నది ఇప్పుడు 40,000 ఎకరాలు, ఇదే మొత్తం కలిపి 50,000 ఎకరాలు అనుకుందాం. కానీ 50,000 ఎకరాల ఇంపాక్ట్ ఇప్పటికే 3-4 లక్షల ఎకరాల్లో వ్యవసాయం ఆగిపోయింది. ఇప్పుడు ఈ 45,000 ఎకరాల పుణ్యం అని ఇంకో 1-2 లక్షల ఎకరాల్లో అయిపోతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి వ్యవసాయం ఇక లేనట్టే. అదే కదా. ఆ పొలాలు, ఆ వ్యవస్థ ఇక అంతా గోదావరి జిల్లాల మీద ఆధారపడాలి, లేదంటే పంటకి డిమాండ్ పెరిగిపోతుంది సార్. అప్పుడు గోదావరి జిల్లాల పంట డిమాండ్ కానీ వాళ్ళు ఏమో ఆక్వాకి పోయారు కాబట్టి వాళ్ళ అదృష్టం, వాళ్ళ దురదృష్టం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఉత్తరాంధ్ర మీద ప్రకాశము వీటి మీద డిపెండ్ అవ్వాలి. కానీ అక్కడేమో ప్రకృతి సక్రమంగా ఉండదు, నీళ్ళు అందరూ ఒకసారి దాన్ని ఏమంటారు, వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆ జిల్లాలన్నీ కూడా. కాబట్టి పంటల మీద మనం ఇక్కడేంటి 3 పంటలు పండే ప్రాంతం, 3 పంటలు అప్పట్లో ఆయన శ్రీకృష్ణ కమిటీ కాదు, దాని పేరేంటది మధ్యలో వేసినటువంటి కమిటీ, తమిళనాడు ఆయన వేసాడని చెప్పేసి ఆయన తిట్టిపోసాం కదా మనం. ఆ కమిటీ వచ్చేటప్పటికి చాలా క్లియర్గా చెప్పింది, ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటే వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రమ్మంటున్నాం, ఏ ఇండస్ట్రీ పెట్టాలా? ఓ పచ్చల పరిశ్రమ కావాలంటే టమోటాలు పండాలా, ఇంకొక రకం పరిశ్రమ అంటే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఉంది ఆంధ్ర. ఆ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ లేదు. ఇప్పుడు ఏం చేయాలా? మైనింగ్ మీద ఆధారపడి వాటి మీద బతకాలి మనం. లైక్ బీహార్ లాగా తయారవుతాం అనమాట మనం. లేదంటే కేజీ బియ్యం 200-300 కొనుక్కోలేము. అది లేకపోతే పక్క రాష్ట్రాలు కొనుక్కోవడమే. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు బాగుపడ్డారు, వాళ్ళు సన్నబియ్యం చేస్తున్నారు కదా, మనం ఇక తెలంగాణ నుంచి కొనుక్కుంటాం భవిష్యత్తులో. ఇదివరకు ఎక్కడి నుంచి అక్కడ పోయాయి. అంటే రాజకీయంగా చూసుకుంటే అప్పట్లో అలాగే రాజధాని ఇవన్నీ భూసేకరణ ఇవన్నీ చెప్పుకొచ్చి మళ్ళీ అధికారంలోకి రావాలంటే బాబు గారే రావాలన్నట్టు క్రియేట్ చేసి, తర్వాత రాలేదు కాబట్టి అది రాంగ్ స్టెప్ అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఇది దెబ్బ అవుతుందా, లేదంటే ఇది చాలా పెద్ద ప్రయోజనం అండి, స్ట్రాటజిక్గా నేను చెప్పినటువంటి కోణం. వాళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే ఇప్పుడు తీసుకున్న తర్వాతన ఇదే స్టేట్మెంట్ ఇస్తారు, రేపు పొద్దున్న జగన్ వస్తే నాశనం అయిపోతుంది మీ జీవితాలు అంటారు. వీళ్ళు వీళ్ళ బంధువులు ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ మళ్ళీ కూర్చుని జగన్కి వ్యతిరేకంగా బాబునే మళ్ళీ గెలిపించాలి. అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ల దాకా బాబుని గెలిపిస్తేనే ఓ నగరం తయారవుతుంది అనేటటువంటి దాన్ని జనంలోకి తీసుకెళ్తారు. అదే అంటే అప్పుడు అదే కదా దెబ్బేసింది, అలాగే చెప్పడమే కదా. మళ్ళీ అదే చెప్పాను. తర్వాత జగన్ గనక జగన్ చేసుకున్న చెడు ఏంటంటే అతను చెప్పిన దాని కాకుండా ఎంతవరకు అయితే ఆ సెక్రటేరియట్ ఈ వరకు పూర్తి చేసేసి ఓ నగరాన్ని సెట్ చేసేసి రోడ్డు అది వేసేసి క్లోజ్ చేసేస్తే అయిపోయి ఉండేది, రాజధాని నడుస్తూ ఉండేది, దాని అంతా దాని డెవలప్మెంట్ అది జరుగుతుండేది.
కానీ జగన్ మధ్యలో ఎప్పుడైతే 3 రాజధానులు అనేసి ఇక్కడి నుంచి అవతలకి తీసుకుపోయాడో అవును ఇక ఇక్కడ వాళ్ళకి ఒక నెగిటివ్ వచ్చేసింది. అతను చెయ్యడు, అతను ఉంటే ఇప్పుడు కట్టడు, ఇక భవిష్యత్తులో కూడా కట్టడు. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు చెప్పేవాళ్ళు అతను కట్టడని, అయినా కూడా నమ్మారు అతను వస్తే కడతారనేసి. ఎప్పుడైతే మొన్నటిసారి చేయలేదు, ఇక అతను ఉంటే కట్టడు అనేటటువంటి ఒక ఫీలింగ్ బలంగా ఉండిపోతుంది కదా. దాన్ని క్యాష్ చేసుకుంటే మీకు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెడుతున్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా వాళ్ళు వీళ్ళు కూడా పెట్టుబడి పెడుతున్నారు ఇక్కడికి వచ్చి. వాళ్ళందరూ ఇక ఖచ్చితంగా జగన్ని రానిరు. తద్వారా ఒక ఫిక్స్డ్ గా మనకు కొన్ని సీట్లు ఉండిపోతాయి, గ్యారంటీగా 100కి పైన ఉంటాయి మనకి. రేపు జగన్ కాసిన సీట్లు పెరుగుతాయేమో కానీ ఫైనల్ గా మందే విజయం అనేటటువంటి ప్లాన్ తో ఉన్నారు. అంటే రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తారు అంటారా ఈసారి? స్వచ్ఛందంగా ఇస్తే మొన్ననే 2,500 మంది ఎందుకు ఇవ్వలేదంటారు? అప్పుడు ఏం లేదండి, ఒక ఊళ్ళో 1000 మంది ఉన్నారు, ముందు 100 మంది ఇచ్చారు, ఇక ఆ రోజు నుండి నష్టబిగిన్ అవుతుంది. ఎరా ఏంద్రా నీకు బాగా టెక్ ఎక్కువైపోయిందంటగా అని, ఆ తర్వాత వాళ్ళకి నీళ్ళు అందనియరు, లేకపోతే రకరకాలు ఇసిగిస్తారు, ఏడిపిస్తారు, ముందు పంటలు కూడా తగలేలా అట్లాగే జరుగుతాయి. అప్పుడు సచ్చినట్టు వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చుకునే పరిస్థితి సృష్టిస్తారు. అంటే అప్పుడు ఏంటది శివరామకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కరెక్ట్. ఇప్పుడు అలాంటి కమిటీ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేస్తారు? ఇంకా అదే ఏం సంబంధం అది? శివరామకృష్ణ కమిటీ ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడల్లా ఏంటంటే వాళ్ళంతటా మేము ఇవ్వము అని చెప్తే ఓకే, మేబీ ఇవ్వచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఇదివరకు కూడా అమరావతిలో ల్యాండ్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఉండే వాళ్ళలో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటారు, వీళ్ళు కౌలుకి తీసుకునేవాళ్ళు. ఈ కౌలు ఎట్లా ఉండేదంటే ఏడాదికి 25,000, 30,000, మాక్సిమం 50,000 రూపాయలు చెప్తారు, 50 నుంచి 70,000, చేతికి 25,000-30,000 ఇచ్చేవాళ్ళు. అదేంటంటే పంటలకు అది దెబ్బతిందండి, ఇది దెబ్బతిందండి అని ఏదో చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏంటి హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోను, విదేశాల్లోనూ బతుకుతున్నారు. అట్లాగా దాని మీద ఏడాదికి వచ్చే 50,000 రూపాయలు లెక్కేసుకునే కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తే, ప్రభుత్వం 1,200 గజాలు ఇస్తే అది 1 కోటి, 1.5. ఎందుకంటే ఇదివరకు అమ్ముదామంటే 10-15 లక్షలకు మించిపోయేది కాదు, మాక్సిమం 25 లక్షల రూపాయలు బాగా అద్భుతంగా ఉన్నటువంటి పంటలు ఉండే చోట అయితే. అప్పుడు అది కూడా కొన్నిచ్చేవాళ్ళు కాదు, వీళ్ళల్లో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అది బాగా ఇసుగ్గా ఉండేది వాళ్ళకి. వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేస్తే 1,200 గజాలు 1,20,00,000 వేసుకోండి, దాంట్లో డబ్బులు వచ్చేస్తాయి. లేదా దాంట్లో మనమేమో బిల్డింగ్ కట్టిస్తే అద్దెలు వస్తే శాశ్వతంగా బోల్డ్ అంత వస్తుంది, బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి అన్న ఉద్దేశంతో ఆనాడు ముందు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇచ్చారు. ఈ రైతు కూలీలు వీళ్ళు కౌలు తీసుకునే వాళ్ళ చేతుల్లోనే ఉండే ఆ భూములు. ఇప్పుడు ఈ మిగతా ప్రాంతాల్లో కూడా అట్లాగే ఉన్న భూములు ఉంటే అవి ఇవ్వచ్చు, తద్వారా బెనిఫిటే కదా వీళ్ళకి. అదే కదా, ఆ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి రాజధానిని ఎక్స్టెండ్ చేయబోతున్నారు మరొక 44,000 ఎకరాలు, అంటే దాదాపుగా 1,00,000 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకైతే సమాయత్తం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా చంద్రబాబు గారి మార్క్ అయితే ఉంటుంది. ఇదే గనక అనుకున్నట్టు అది కూడా 3 ఏళ్లలో పూర్తయితే, 3 ఏళ్లలో అవుతుందా లేదా అనేది ఒకటి, అలాగే భూ సేకరణ లేదంటే భూ సమీకరణ ఈ విషయంలో కూడా ఇప్పటికే వీళ్ళు చెప్తున్నది అయితే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అనేది కూడా జరుగుతుంది. కానీ రాజకీయంగా రేపొద్దున్నది ఎవరికి ప్రయోజనం, రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం కలిసి వస్తుందా లేదా, ఇవన్నీ వేచి చూడాల్సి వస్తుంది.